హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చిక్కుడుగాయ కర్రీ అంటే ఫైబర్ ఎక్కువగా ఉండే చిక్కుడుగాయ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. అది ఎలాగో నా స్టైల్‌లో నేను ఎలా చేస్తానో చూద్దాం రండి. చూడటానికి కూడా చాలా చాలా యమ్మీగా కలర్ఫుల్‌గా చాలా చాలా బాగుందండి. ముందుగా కట్ చేసిన చిక్కుడుగాయలు కొంచెం కల్లుప్పు వేసి కుక్కర్లో ఒక్క విజిల్కి ఉడికించి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని కొంచెం ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని పసుపు సాల్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర నేను జనరల్లీ ఇంట్లో ఎక్కువగా యూజ్ చేస్తానండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఉడికించిన చిక్కుడుగాయలు ఉన్నాయి కదా, అవి కడాయిలో వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కొంచెం కలిపి మూత పెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి ధనియాలు వేసి పౌడర్ చేసి ఆ మిశ్రమాన్ని ఈ వేగుతున్న ఫ్రైలో వేసి కలిపేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ ఎన్హాన్స్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. మనకి కూరలో ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. బాగా ఫ్రై చేసి కలిపి మూత పెట్టుకొని ఒక 1 మినిట్ వేగనివ్వాలండి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం కలిపేసి ఒక 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత బాగా మరొక్కసారి కలిపి 1 మినిట్ తర్వాత దించేసేయాలండి. ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేశాను. అంతే అండి. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ మన చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.